1994 వరకు చూస్తే ఈ పెద్దిరెడ్డి ఏ స్థాయి నేత? అప్పటికి 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి. 1978లో, 1985లో, 1994లో, 1989లో 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఓడిపోయాడు. ఒక్కసారిగా కాంగ్రెస్ వేవ్లో 89లో గెలిచాడు అనమాట. ఇది ఇతని స్థాయి 94కి వచ్చేసరికి. అది కూడా పార్టీలు మారి, ఒకసారి జనతా, ఒకసారి కాంగ్రెస్ అన్నట్టు. ఆ తర్వాత ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళేసి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకొని డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి తీసుకున్నాడు అని అనేసి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగంగానే చెప్పాడు. అలాగే కాణిపాకం వినాయక స్వామి టెంపుల్లో కూడా నేను ప్రమాణం చేస్తాను, కావాలంటే రండి అని అనేసి కూడా ఆయన ఓపెన్ ఛాలెంజే విసిరాడు అనమాట. ఆ రోజు రాత్రి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు, మళ్ళీ తర్వాత రోజు పొద్దున్నే కూడా వచ్చాడు. నేను రాత్రి తాగి పట్టుకున్నావు అని అనేసి అంటావేమో, అందుకని అనేసి మళ్ళీ పొద్దున్నే వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నాకు ఆ పదవి ఇప్పించు, లేదంటే నేను రాజకీయాల్లో ఉండలేను, ఇది ఇదని అనేసి అంటే ఇప్పించాను అని అనేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు క్లియర్గా చెప్పారు.